ఎంఆర్ఐ బ్రెయిన్కి సంబంధించి కావచ్చు, మిగతా అన్ని టెస్టులు చేసినా ఎక్కడ కూడా దొరకలేదు. బట్ ఈ లాస్ట్ ఆప్షన్ ఒకటి మీకు హెల్ప్ అయింది, మీతో పాటు ఆ పేషెంట్ కూడా చెప్పారు, వాళ్ళు అప్పుడు కన్విన్స్ కావడానికి లేదంటే వాళ్ళ డిసిజన్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది దానికోసం. రేపొద్దున సరే ఈ సెట్ ఆఫ్ సిమ్టమ్స్తో వచ్చింది, ఇంత ర్యాపిడ్ డౌన్ఫాల్ ఉంది, ఎంఆర్ఐ పాజిటివ్ ఉంటే హెల్ప్ చేస్తుంది, నెగటివ్ ఉన్న ఇలాంటి జబ్బులు ఉంటాయి అనేది ఒక అవేర్నెస్ అనమాట. ఓకే. అండ్ మెడికల్ ఫ్రెటర్నిటీలోనే విలేజ్ లెవెల్లో చాలామందికి తెలియకపోవచ్చు. ఓకే. వన్స్ ఇలాంటి కేసెస్ వస్తున్నాయి అంటే అవేర్నెస్ ఇస్ నంబర్ 1. ఇలా రావచ్చు, ఇలా వస్తే ఇమీడియట్గా వెళ్ళాలి. అంత టైం దాటిపోయిన తర్వాత వెళ్ళినా పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు మేడం, ఆ పేషెంట్కి సంబంధించిన బంధువులు కానీ? అసలు ఇటువంటి కేసు మీదే ఫస్ట్, లేదంటే మీ ఇలాంటి కేసు ఇంకా ఎక్కడ చూడలేదు అని చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అసలు మనకు అవగాహన లేదు అని చెప్పి చాలామందికి తెలుసు, బట్ అవగాహన కల్పించడానికి మనం ఏం చెప్పదు, మీరు ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అంటే ఆ మూమెంట్లో చెప్పింది అయితే ఆ మూమెంట్లో కాకుండా మామూలుగా ఇప్పుడున్న పరిస్థితిలో కూడా వర్షాలు వస్తున్నాయి, ఇలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, అలాంటి వాళ్ళకి మీరు చెప్పదలసిందేంటి, ఏం చెప్తారు ఒక వైద్యురాలు? ప్రివెన్షన్ మన లెవెల్లో ఫస్ట్, ఏదైనా మనతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మన లెవెల్లో ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం. ఇందాక మాట్లాడుకున్నవన్నీ అట్లీస్ట్ అవాయిడ్ చేయగలిగితే అసలు ఫ్రెష్ వాటర్ బాడీస్ అవాయిడ్ చేసేయడమే. వెళ్ళాలనుకుంటున్నారు అంటే విత్ ఆల్ ప్రొటెక్టివ్ గేర్, స్విమ్మింగ్కి కూడా ప్రొటెక్టివ్ గేర్ ఉంటుంది కదా, ప్రొటెక్టివ్ గేర్ మొత్తం పెట్టుకొని వెళ్ళడం. అండ్ క్లోరినేటెడ్ పూల్స్ చూసుకోవడం. ఓకే. అండ్ ఇందాక ఫస్ట్ ఎలాబరేట్ చేసిన సైన్స్, సిమ్టమ్స్, అలర్టింగ్ సైన్స్ ఏమైనా కనపడుతున్నాయంటే ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వడం. ఇలా చేయగలిగితే అట్లీస్ట్ 90% ఉన్న మోర్టాలిటీని ఏమైనా తగ్గించగలుగుతామేమో. అట్లీస్ట్ మేబీ దర్ ఇస్ అ ఛాన్స్. 100 మందిని ట్రీట్ చేస్తే 90 మంది పైన 10 మంది బతుకుతున్నారు కదా, ఆ 10 మందిలో ఉండొచ్చు కదా వచ్చిన వాళ్ళు. సో డెఫినెట్లీ ఇవన్నీ చూసుకుంటే చాలు. ఒక 5 years పాపకి ఇలాంటి ఇష్యూ రావడం, 5 daysలోనే ప్రాణాలు కోల్పోవడం, అసలు ఇంత సీరియస్గా ఉంటుంది అన్న విషయం తెలిసి ఉంటుంది అంటారా వాళ్ళ ఫ్యామిలీకి కానీ, లేదంటే ఆ పాప కానీ? ఐ డోంట్ రియలీ థింక్. తెలిస్తే ఇమ్మీడియట్గా వచ్చేస్తారు కదండి. తెలియలేదు, పాపం ఫీవర్ వచ్చింది, తలనొప్పి వచ్చింది, వాంతులు అవుతున్నాయి, జ్వరం, తలనొప్పి, వాంతులు మామూలే కదా అని చెప్పి వెయిట్ చేసి ఉండొచ్చు 3-4 రోజులు ఇంట్లోనే. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఇన్వెస్టిగేషన్స్లో ఎంత సపోర్ట్ దొరికింది అనేది కూడా చెప్పలేం. అండ్ లక్కీలీ దే కుడ్ కమ్ అవుట్, ఒక డయాగ్నోసిస్ వచ్చేసింది, డయాగ్నోసిస్ చెప్పగలుగుతున్నారు, ట్రీట్మెంట్ ఆఫర్ చేయగలుగుతున్నారు అంటే ఇట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఐ వుడ్ సే ఫ్రమ్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ. ఎవరైతే డీల్ చేశారో 5 రోజుల్లో పాపకి టకటక డయాగ్నోసిస్ చెప్పారు, ట్రీట్మెంట్ ఆఫర్ చేయగలుగుతున్నారు. దో వీ లాస్ట్, వీఆర్ అట్ వెరీ గుడ్ పేస్. కావాల్సినంత వేగంగానే కంక్లూజన్ వచ్చేసింది కదా. అంటే బ్రెయిన్ ఈటింగ్ అంటే అసలు అంత ఈజీగా అవుతుందా మేడం? ఏదైనా ఒక ఆర్గన్ పాడవడానికి సంవత్సరాలు పడుతుంది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు అంత ఈజీగా డ్యామేజ్ కాదు, కానీ బ్రెయిన్ అంత 5 daysలోనే మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందంటే అది ఏ స్థాయిలో ఉంటుంది? ఆ అమీబా కావచ్చు, లేదంటే ఆ డిసీజ్? బేసికలీ ఒక్కొక్క డిసీజ్ ఒక్కొక్కలాగా. ఓకే. మీరు అన్నట్టు ఒక ఆర్గన్ నిర్వీర్యం అయిపోవాలి అంటే చాలా టైం పడుతుంది. మాకు న్యూరలాజికల్ డిసీజెస్ ఆర్ హైపర్ అక్యూట్, అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్. ఓకే. అంటే కొన్ని క్షణాల్లో జరిగిపోతాయి. ఓకే. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలిపోయినట్టే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కుప్పకూలిపోతారు. ఓకే. బ్రెయిన్ అటాక్ లాంటివన్నీ, తారకరత్న ఇష్యూ, బ్రెయిన్ అటాక్ లాంటివన్నీ క్షణాల్లో జరుగుతాయి. ఓకే. కొంచెం టైం ఇస్తాయి, యూజువలీ రోజులు, గంటలు. ఓకే. ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్ కొన్ని గంటలు, రోజులు ఇస్తాయి. చాలా సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటే వేగంగానే ఇదైపోతుంది, ఎందుకంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోతుంది. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ ఎంత సోర్స్ ఎంత కంటామినేట్ అయింది, ఆ కంటామినేట్ అయిన దానిలోంచి మనకి ఎంత ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళింది, దాంతోపాటు మన ఇమ్యూనిటీ ఎలా ఉంది. ఇమ్యూనిటీ అంటే క్రాస్ వెనక్కి వెళ్తే జెనెటిక్ మేకప్, ఇమ్యూనిటీ ఈజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ జెనెటిక్ మేకప్. ఓకే. అండ్ న్యూట్రిషనల్ స్టేటస్, రకరకాల చుట్టూతో ఉన్న పరిసరాలు అన్నీ. ఓకే. చాలా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్నవాడు మేబీ ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా తట్టుకుంటాడేమో తప్ప మిగతావన్నీ కూడా ఈ కారణాలన్నింటి వల్ల ర్యాపిడిటీ ఉంటుంది. ఓకే. ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది అంటే దట్ ఈస్ వెరీ సివియర్, కాబట్టి వేగంగానే స్ప్రెడ్ అవుతుంది. నిగ్లేరియా ఈజ్ నోన్ టు బి లైక్ దట్. కొన్ని రోజులు, 2 రోజుల నుంచి 9 రోజుల్లో మనిషి చనిపోతాడు. ఓకే. బ్రెయిన్ ఎంత వేగంగా డ్యామేజ్ అవుతుందో 2 to 9 days పేషెంట్ ఈజ్ డెడ్ ఆల్రెడీ. ఓకే. సో అంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది అంటే అంత వేగమైన బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతూ పోతుంది. నర్వ్స్కి బ్రెయిన్కి చాలా లింక్ ఉంటుంది కాబట్టి నర్వ్స్ కూడా చాలా ఎఫెక్ట్గా డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంది. బ్రెయిన్ న్యూరాన్స్
ఓకే, న్యూరాన్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఓకే, బ్రెయిన్ నుంచి న్యూరాన్స్ నర్వ్ సెల్స్ అనమాట. నర్వ్స్ అంటే నర్వ్ సెల్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక లెవెల్లో ఒక సినాప్స్ లాగా అంటే ఒక చోట ఆగుతాయి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక న్యూరాన్ స్టార్ట్ అవుతుంది, ఇంకొక న్యూరాన్ స్టార్ట్ అయ్యి ఇంకో లెవెల్కి దిగుతుంది, అక్కడి నుంచి ఇంకొక న్యూరాన్ స్టార్ట్ అవుతుంది. ఇలాగా కనెక్షన్స్ ఉంటాయి. Right. ఓకే, సో ఒరిజినల్ స్టార్టింగ్ అయితే బ్రెయిన్లోనే మొదలవుతుంది, దాని నుంచి కిందికి కనెక్షన్స్ వస్తాయన్నమాట. బ్రెయిన్ తర్వాత కింద స్పైనల్ కార్డ్ తర్వాత ప్లెక్సస్, రూట్ తర్వాత ప్లెక్సస్ తర్వాత నర్వ్. అట్ ఎవ్రీ పాయింట్ జంక్షన్ వస్తుంది. ఓకే, సో ఎవ్రీవేర్ బ్రెయిన్ దగ్గర మొదలుకొని చివరి ఆఖర చేతి దగ్గర ఉన్న సన్నటి నరంతో సహా దిస్ ఆల్ ఇస్ నర్వస్ సిస్టమ్. ఓకే, అండ్ ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళ దగ్గరే డిసీజ్ వస్తుంది. బ్రెయిన్, ఓకే, అంటే హెడ్ ఆఫ్ ద హోల్ నర్వస్ సిస్టమ్ ఇస్ బ్రెయిన్. అంటే ఒక సామెత చెప్తారు కదా, కొండను కొడితే పూర్తి స్థాయిలో పగిలిపోతుందంట. అట్లా సేమ్ ఈ అమీబా అన్నది కూడా బ్రెయిన్ అనే కొండను కొడుతుందంట.